ప్రతి నెల కూడా మనము కృష్ణ చతుర్దశిని మాస శివరాత్రిగా జరుపుకుంటాము. కానీ ప్రతి సంవత్సరము మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశిని మాత్రం మహాశివరాత్రిగా జరుపుకుంటాము. శివపురాణం ప్రకారం నిరాకారం నుంచి శరీర రూపం వరకు పరమశివుడు అవతరించిన రాత్రిని మహాశివరాత్రి అంటారు. ఈ పవిత్రమైన రోజునే పరమశివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు. అంతేకాదు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగింది కూడా ఈ మహాశివరాత్రి రోజేనని మన పురాణాలు చెబుతున్నాయండి. ఈ పరమ పవిత్రమైన మహాశివరాత్రి ఈ 2026వ సంవత్సరంలో ఏ రోజు వచ్చిందో తెలుసుకునే ముందు అసలు చతుర్దశి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందాము. చతుర్దశి తిథి ప్రారంభం ఫిబ్రవరి 15 ఆదివారం సాయంత్రం 5:05 నుండి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 16 సోమవారం సాయంత్రం 5:34 వరకు ఉంటుందండి. పరమశివుడు లింగ రూపంలో ఆవిర్భవించింది అర్ధరాత్రి చతుర్దశి తిథి ఉన్న సమయంలో కాబట్టి మహాశివరాత్రి పర్వదినాన్ని చతుర్దశి తిథి ఉన్న సమయంలోనే జరుపుకోవాలండి. అందువలన ఈ 2026వ సంవత్సరంలో మహాశివరాత్రి పర్వదినము ఫిబ్రవరి 15 ఆదివారం రోజు వచ్చింది. ఈ మహాశివరాత్రి రోజు శివ పూజ శివాభిషేకం ఏ విధంగా చెయ్యాలి, అర్ధరాత్రి నిశితకాల పూజ ఏ విధంగా చెయ్యాలి, ఈ రోజున ఎటువంటి నియమాలు పాటించాలి అనే వాటికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో షేర్ చేశానండి. వీడియో లింక్ కింద టైటిల్ దగ్గర ఇస్తున్నాను. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఒకసారి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. శ్రీమాత్రే నమః.